వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇంతవరకు ఎప్పుడు అవుట్ అవని ముగ్గురు టీమిండియా ప్లేయర్స్ గురించి ఈ షాట్ లో తెలుసుకుందాం. టీమిండియాకి చెందిన ఓ ముగ్గురు ప్లేయర్లు వన్డే క్రికెట్ లో ఎన్నడూ అవుట్ అవ్వలేదు. ఏ బౌలర్ కూడా వీళ్ళని అవుట్ చేయలేకపోయారు. వన్డేల్లో ఒకసారి కూడా అవుట్ అవని టీమిండియా ప్లేయర్స్ లలో సౌరవ్ తివారీ గారు ఒకరు. సౌరవ్ తివారీ గారిని ఐపీఎల్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు 2010లో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కి సెలెక్ట్ చేశారు. సౌరవ్ తివారీ గారు కేవలం 3 వన్డేలు మాత్రమే టీమిండియా తరపున ఆడారు. వాటిలో 2 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన సౌరవ్ తివారీ గారు ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. వన్డేల్లో ఒక్కసారి కూడా అవుట్ అవని మరో టీమిండియా ప్లేయర్ ఫైజ్ ఫజల్ గారు. దేశీయ క్రికెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు 2016లో జింబాబ్వే టూర్ కి సెలెక్ట్ చేశారు ఈ ప్లేయర్ ని. ఫైజ్ ఫజల్ గారు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడి 55 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. ఆ తర్వాత టీమిండియా తరపున ఆడలేకపోయారు ఫైజ్ ఫజల్ గారు. వన్డేల్లో ఒక్కసారి కూడా అవుట్ అవని ఇంకొక ఇండియన్ ప్లేయర్ భరత్ రెడ్డి గారు. 1978 నుండి 1981 వరకు టీమిండియా తరపున వన్డేల్లో ఆడారు భరత్ రెడ్డి గారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో ఆడిన భరత్ రెడ్డి గారు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడారు. 2 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా అవుట్ కాకుండా అజేయంగా నిలిచారు భరత్ రెడ్డి గారు. తర్వాత భరత్ రెడ్డి గారికి టీమిండియా తరపున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు.